అంత కట్టుకథ అనేది చాలా క్లియర్గా అర్థమైపోతున్నటువంటి అంశాలు మనం చూస్తున్నాం. అంతేకాదు, మీరు రాష్ట్ర ప్రజానీకం కానీ, మేధావులు కానీ, న్యాయ నిపుణులు కానీ ఆలోచించదగినటువంటి ఒక కీలకమైన పరిణామాన్ని మనం చూసాం. అదేంటంటే షార్ట్ షీట్ ఫైల్ చేయలేకపోయారు. ఫైల్ చేశారు, అన్ని తప్పులు దొరకే. జడ్జి గారు ఇది ఏమిటి, దీని మీద కొన్ని సమాధానాలు చెప్పండి అని తిప్పి పంపిస్తే మళ్ళీ తిరిగి లేదు. ఈ నోట్లు ఎక్కడి అంటే తిరిగి సమాధానం లేదు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి, నేరారోపణ చేశారు కానీ దానికి సంబంధించినటువంటి ఆధారాలను సమీకరించడంలో మాత్రం పూర్తిగా సిట్ విఫలమైపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఏం చెబితే అది చేసేటటువంటి పరిస్థితి. మొన్న ఈ మధ్యన మా మీద కూడా లిక్కర్ కేసులో, ట్రాన్స్పోర్ట్ కేసులో అంట, అంబటి రాంబాబు, ఆ నాగేశ్వరరావు గారి అబ్బాయి, లేకపోతే ఆ విజయేందర్ రెడ్డి, ఆ కేతిరెడ్డి వర్షం రాసేస్తున్నారు. ఎవడ మీద కోపం ఉంటే, ఎవడ ప్రెస్లో మాట్లాడితే వాడికి ఈ లంగర్ తిప్పేస్తున్నారు, పడవ తిప్పేసి ఖచ్చితంగా మా ఇంటికి వచ్చేసింది అనమాట ఇన్వెస్టిగేషన్ కోసం. ఏది నాకు అర్థం కాల. ఆధారాలు లేకోకుండా కేవలం పొలిటికల్ వెండేటాతో కేసులు పెట్టి వేధించాలనేటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరం. ఏదైనా ఒక ఇష్యూ వచ్చిందనుకో, దాన్ని డైవర్ట్ చేయడం కోసం సిట్టు విచారణకు పిలిచింది కొంతమందిని. నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఏంటంటే, సిట్టు వెళ్ళి సోదాలు చేస్తుంది, లేదా దానిలో ముద్దాయిల దగ్గర నుంచి ఫోను తీసుకుంటుంది, ఆ ఫోన్లో నుంచి కొన్ని నెంబర్లు తీసుకుంటుంది, ఆ నెంబర్లోనే పిలుస్తుంటారు. చివరికి ఎలాంటి చేస్తున్నారంటే, మనం బాత్రూమ్ కడగడానికి కూడా నెంబర్లు పెట్టుకుంటామే, వాళ్ళని కూడా పిలుస్తున్నారు, లేదా డ్రైవర్ని వాళ్ళని కూడా పిలుస్తున్నారు, పిలిచి వాళ్ళని విచారిస్తున్నారు. ఇంత దౌర్భాగ్యంగా ఉంది సిట్ యొక్క విచారణ. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి విచారణలు చేసి ఏదో ఉంది దీనిలో అనేటువంటి భావన కలిగించటం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా సరైనటువంటి ఆధారాలు సేకరించడంలో పూర్తిగా విఫలమైపోయినటువంటి ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీముని ఏమనాలో అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఎరువులు లేవు. ఇవాళ ఎరువులు లేక గందరగోళ పడుతుంటే రాష్ట్ర ప్రజానీకం, రైతాంగం ఎక్కడైనా సరే తెలుగుదేశం వాళ్ళు కనపడితే అసలు మీరు మాకు ఎరువులు సప్లై చేయలేకపోతున్నారు, రైతులు తిరగబడతా ఉంటే మధ్యలో తీసుకొచ్చి ఈ సిట్ ఇన్వెస్టిగేషన్ గురించి మాట్లాడేటువంటి పరిస్థితి చేస్తారు. ఈ సిట్ ఇన్వెస్టిగేషన్లో ఇద్దరు ప్రధానమైనటువంటి ఇన్వెస్టిగేటర్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరంటే, ఒకటి ఆంధ్రజ్యోతి, రెండు ఈనాడు. ఫ్రంట్ పేజీలు రాసేస్తారు. ఏయో దొరికాయి, ఏదో గందరగోళం అయిపోయింది, కీలకమైన ఆధారాలు దొరికాయి, డబ్బులు దొరికాయి, గాడిది గుడ్డు దొరికాయి, ఇవన్నీ కథలు రాస్తారు. ఈ కథల ప్రకారం వాళ్ళు ఛార్జ్షీట్ పడేస్తారంటే ఛార్జ్షీట్ పడే విధానంలో ఈ కథలు ఏమి ఉండలేదు. ఒక లోపభూయిష్టమైనటువంటి కేసుగా తయారైంది. ఇది అద్భుతమైన ఒక కల్పిత కథ అని చెప్పడానికి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ సిట్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి వ్యవహారాలు కానీ, అరెస్టులు కానీ, అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ ఇస్తున్న తీరు కానీ, ఆ తర్వాత వీళ్ళు ఇన్వెస్టిగేషన్ టీం సంబంధించిన వాళ్ళు ఛార్జ్షీట్ పడేస్తే ఆ ఛార్జ్షీట్ను గురించి ప్రశ్నిస్తున్నటువంటి విషయాలు కానీ, ఆ ఛార్జ్షీట్ రిటర్న్ అయితే మళ్ళీ తిరిగి సరైన సమయంలో పెట్టలేకపోవటం కానివ్వండి, లేదు ఈ 11 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా తీసుకొచ్చారు, దీని నెంబర్లేంటి, వీటి చెస్ట్లో కలపకండి అని చెబితే దానికి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఏదైతే విచారణ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఉందో అది పిల్లి గంతులు వేస్తూ కుప్పగంతులు వేస్తూ చేస్తున్నటువంటి విధానం చూస్తుంటే సిట్ అనేది ఒక అద్భుతమైన కథని, అది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అల్లిన కథకి రూపకల్పన చేసేటటువంటి ప్రయత్నంలో ఉంది తప్ప వాస్తవాలను బయటకు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమంలో లేకపోవటం చాలా దురదృష్టకరం. దీన్ని చూపించి బెదిరించి ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని, పత్రికల్ని లేదా మరొకరిని బెదిరించి నొక్కేయాలనేటువంటి తాపత్రయంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేయటం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా చెబుతూ ఉన్నా. ఈ మొట్టమొదటి ఈ లిక్కర్ కేసు సంబంధించి 50,000 కోట్ల రూపాయలు దీనిలో స్కామ్ జరిగింది అని చెప్పారు. ఈ ఎల్లో పత్రికలు రాశాయి. కొందరం పోయిన తర్వాత తూచి 30,000 అని చెప్పారు. అది పోయిన తర్వాత 18,000 కోట్లని రాశారు. వీళ్లే రాసిన వాళ్ళందరూ వీళ్లే, కొత్త వాళ్ళు ఏం కాదు, సేమ్ పత్రికలే. 18,000 కోట్లు అన్నారు. ఆ తర్వాత తూచి 3,000 కోట్లు అన్నారు. ఇప్పుడేమో 2,000 పైచిలకు అంటున్నారు. సీజ్ చేసిందేమో 11 కోట్లు అంటున్నారు. అది కూడా సీజ్ చేసింది వాళ్ళు పెట్టుకుని సీజ్ చేసినటువంటి సందర్భం. ఎందుకంటే మనీ రికవరీ ఎక్కడో లేదు కదా అని కోర్టులు అడుగుతున్నాయనేటువంటి ఉద్దేశంతో మనీ రికవర్ చేసినట్టుగా
11 కోట్ల రూపాయలు ఎక్కడెక్కడో తీసుకొచ్చి పెట్టి చేశారు. దానికి నిరూపణ లేకోకుండా ఈ విధంగా నానా హంగామా చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ ఇన్వెస్టిగేషన్ మీద లేదా ఈ లిక్కర్ కేసు మీద నేను స్వయంగా 3 ఎపిసోడ్లు చేసి నేను రిలీజ్ చేశాను వాట్సాప్లో, అలా యూట్యూబ్లో. ఆ లింక్ కూడా నేను నా ట్విట్టర్ అకౌంట్లో పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసినటువంటి ఒక డాక్యుమెంట్ను కూడా పెడతాను. దీన్ని మరొకసారి ప్రజలు, ఇంట్రెస్ట్ ఉన్న ప్రజానీకం తెలుసుకోవాలి, చూడాలి అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఒక అద్భుతమైన, ఒక అసత్యమైనటువంటి కథనాన్ని అల్లి జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇరికించాలి, అందరినీ కేసుల్లో పెట్టాలి, అందరినీ జైల్లో పెట్టాలి, అందరినీ కేసుల్లో పెట్టి జైల్లో పెడితే భయపడిపోతారు, భయపడిపోతే మా ఇష్టం వచ్చినట్టుగా పరిపాలన చేసుకోవాలనేటువంటి ఒక నీచమైన రాజకీయ కుట్రతో ప్రారంభమైనటువంటి కేసే ఈ లిక్కర్ కేసు. అందువల్ల దాని గురించి మేము చాలా సందర్భాల్లో చెప్పాం. సూటిగా అనేక ప్రశ్నలు ఇన్వెస్టిగేషన్ టీంని అడిగాం, ఈ ప్రభుత్వాన్ని అడిగాం. ఒక్కదానికి కూడా సరైనటువంటి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ ప్రభుత్వ యంత్రాంగం ఉంది. కేవలం కక్ష సాధింపు ధోరణితో మాత్రమే ఈ కేసుని నడుపుతా ఉన్నారు. కాసేపేమో జగన్మోహన్ రెడ్డి గారి బంధువులు అంటారు, కాసేపేమో చెవిరెడ్డి అంటారు, కాసేపేమో మరొకరు అంటారు. అందరినీ వాళ్ళని అరెస్ట్ చేస్తాం, వీళ్ళని అరెస్ట్ చేస్తామని బెదిరించే కార్యక్రమాలు చేసేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగజారి రాజకీయ కక్షలు సాధించడం కోసం ఈ లిక్కర్ కేసును ఉపయోగించుకునే దశకు వెళుతుంది. దీన్ని ప్రజలు గమనించాలని నిన్న చూశాను. ఇవాళంతా ఫ్రంట్ పేజీలు అదే. ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీలు ఏంటంటే, మరి సునీల్ ఇంటి మీద దాడి చేశారు, ఒకే సమయంలో విశాఖపట్నంలోనూ అక్కడ ఇక్కడ దాడులు జరిగాయి, కీలకమైన ఆధారాలు దొరికాయి, డిస్కులు దొరికాయి, కంప్యూటర్లు దొరికాయి, ఒకే అడ్రస్ మీద 2 కంపెనీలు ఉన్నాయి. ఉండవా? రామోజీరావు కంపెనీలు ఒకే అడ్రస్ మీద 2-3 లేవా? వాళ్ళ దాడి చేస్తే రామోజీరావు గారి కంపెనీల మీద దాడి చేస్తేనో, చంద్రబాబు నాయుడు గారి కంపెనీల మీద దాడి చేస్తే డిస్కులు దొరకవా, కంప్యూటర్లు దొరకవా? ఏది నాకు అర్థం కాలే. డిస్కులు, కంప్యూటర్లు దొరికాయంటే ఏదో పెద్ద కీలకమైన ఆధారాలు దొరికిపోయాయనేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉన్నారు. కేవలం మసిబూసి మారేడికాయ చేసి మమ్మల్ని దోషులుగా చిత్రీకరించాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరం. ఒక్కటే అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో లిక్కర్ మీద ఒక ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాం. లిక్కర్ వాడకం తగ్గించాలనేటువంటి ప్రయత్నం చేశాం. లిక్కరు, మంచి లిక్కర్ అందించాలనేటువంటి ప్రయత్నం చేశాం. నాకు తెలియగలుగుతానండి, మద్యాన్ని ప్రభుత్వం అమ్మితే అక్కడ స్కామ్ ఎట్లా జరిగింది? నాకు తెలియగలుగుతున్నా. మద్యాన్ని ప్రభుత్వం అమ్మితే స్కామ్ జరగదు, మద్యాన్ని నియంత్రిస్తే స్కామ్ జరగదు. విక్రయాలు తగ్గించాం, పెంచలేదే మేము. విక్రయాలన్నీ కూడా తగ్గించేటువంటి కార్యక్రమం చేస్తే స్కామ్ జరిగిందంటారు. అడ్డగోలు వ్యవహారంగా ఇవాళ చేస్తున్నారు. అదేమంటే లిక్కర్ వ్యవహారంలో కొంత ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందనేటువంటి భావన తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లిక్కర్ని కంట్రోల్ చేయాలని, తక్కువ లిక్కర్ని వాడే విధంగా ప్రజలకు చెప్పాలనేటువంటి సదుద్దేశంతో పనిచేసినటువంటి ప్రభుత్వాన్ని ఇవాళ లిక్కర్ స్కామ్ వల్ల ఈ ప్రభుత్వం అనేక వేల కోట్లు దోచుకుందనేటువంటి పరిస్థితిని తీసుకొస్తున్నారు. ఇవాళ నిజంగా జరుగుతూ ఉంది లిక్కర్ స్కామ్ అని కూడా మనం చేస్తున్నాం. ఇవాళ ప్రైవేటీకరణ చేసి వందల వేల కోట్ల రూపాయలు దండుకునేటటువంటి కార్యక్రమం ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో కూడా జరిగినటువంటి అనేక స్కామ్స్ మీద లిక్కర్ కేసు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బయట తిరుగుతున్నాడంటే 7 కేసుల్లో చంద్రబాబు నాయుడు గారు బెయిల్ తీసుకుని తిరుగుతా ఉన్నాడు. వాటన్నిటిని తిమ్మిరి బొమ్మని చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ అనేది గందరగోళం చేయాలని చూస్తున్నాడు. ప్రభుత్వం వారి చేతిలోకి వచ్చింది కాబట్టి వారు మీద ఉన్నటువంటి కేసుల్ని ఇవాళ మాఫీ చేసుకోవాలనేటువంటి ఒక నీచమైన కుట్ర చేస్తున్నాడు. ఈ కుట్రలన్నింటినీ కూడా న్యాయస్థానాలు ఎదుర్కొంటాం. ఈ లిక్కర్ కేసు వ్యవహారంలో కూడా న్యాయస్థానాల్లో మేము చంద్రబాబు నాయుడు గారిని, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలని ఎండగట్టేటటువంటి కార్యక్రమం చేస్తాం. మొన్న మీరు చూశారు, 3 ప్రధానమైన నిందితులకు బెయిల్ వచ్చేసింది. బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళా కంగారు పడి అనేక గందరగోళాలు చేశారు. బెయిల్లో రిలీజ్ కాకుండా ఆపేటటువంటి ప్రయత్నం చేశారు. హైకోర్టుకి వెళ్లి బెయిల్ రద్దు చేయాలనేటువంటి కార్యక్రమం చేశారు. మీ అందరికీ మనం చేస్తున్నా, ఎవరైనా ఒక ముద్దాయిని ఒక కేసులో అరెస్ట్ చేస్తే
విత్ ఇన్ 90 days లోపల వ్యాలిడ్ ఛార్జ్ షీట్ పడేయకపోతే ఆ ముద్దాయికి బెయిల్ మీద రిలీజ్ అయ్యేటటువంటి హక్కు ఉన్నది. అది రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కు లాంటిది అనేది కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తున్నా. ఇదే విషయంలో ధనంజయ రెడ్డి గారి విషయంలో కానీ, కృష్ణమోహన్ రెడ్డి గారి విషయంలో కానీ, లేదు బాలాజీ గారి విషయంలో కానీ వాడు అరెస్ట్ అయిన తర్వాత 90 రోజులు నిండినా కూడా వ్యాలిడ్ ఛార్జ్ షీట్ ఫైల్ చేయటంలో సిట్ విఫలమైంది కాబట్టి లోయర్ కోర్టు వారికి బెయిల్ మీద రిలీజ్ చేసింది. అది ముద్దాయిలకు ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కుని కోర్టు వారు అమలు చేస్తే దానికి నిప్పులు దొక్కిన కోతిలాగా గందరగోళం చేసి వాళ్ళ హైకోర్టులో వెళ్ళి వాళ్ళ ఫైల్ చేశారు. వి విల్ సీ ఇన్ ది హైకోర్టు. తప్పులేదు, చేయండి. హైకోర్టులో కూడా మా వాదనలు వినిపిస్తాం. దానికి తగ్గట్టుగా కూడా దానికి తీర్పులు వచ్చే విధంగా మా ప్రయత్నాలు మేము చేస్తాం తప్ప మీరు రాజ్యాంగాన్ని చట్టాన్ని ఉల్లంఘించి ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలని మీరు చేసే ప్రయత్నాన్ని మేము విఫలం చేసేటటువంటి కార్యక్రమంలో ఉంటాం. రాను రాను ప్రజల్లో మీరు చేస్తున్నటువంటి ఈ అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగానే ప్రజలు కూడా నిర్ణయాలు చేస్తారని సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఈనాడులో ఇచ్చినట్టున్నారు. ఈనాడులో నా ఆంధ్రజ్యోతిలో నోటీసులు ఇచ్చిట్టున్నారు. నాకివ్వాల. ఈనాడులో మా ఫోటోలు వేసి 250 కోట్ల రూపాయలు లిక్కర్ ట్రాన్స్పోర్ట్లో మేము మింగేసామని రాశాడు రామోజీ గారి అబ్బాయి కిరణ్ గారు. ఆయన రాస్తే ఇన్వెస్టిగేషన్ టీం కూడా విచారణ చేస్తుందని నా అభిప్రాయం. ఇలా కాస్త ఎక్కువగా మాట్లాడే వాళ్ళని, అంటే ఎక్కువ సార్లు ప్రెస్ మీట్లు చేసే వాళ్ళ మీద వాళ్ళు ఈ రకమైన ప్రయోగం, లిక్కర్ కేసులో ఉన్నటువంటి ప్రయోగాలని మా మీద చేస్తున్నారు. చేయనియండి, మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు. అంతకుముందు ఏంటి సత్తెనపల్లిలో విజిలెన్స్ ఎంక్వైరీ అన్నారు. వర్షనే ఒకటి వస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాస్త గట్టిగా మాట్లాడే వాళ్ళని, సీనియర్స్ని ఏదో విధంగా చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో ఈనాడు ఆంధ్రజ్యోతిలో ముందు రాయటం, ఆ తర్వాత విజిలెన్స్ వాళ్ళకి ఇవ్వటం, ఆ తర్వాత సిట్ వాళ్ళకి ఇవ్వటం, ఏదేదో వచ్చిందని ఇవ్వటం, ఇవన్నీ చేస్తున్నారు. కేసులు పెట్టి బెదిరించాలని చూస్తున్నారు. బెదరటానికి ఎవరు సిద్ధంగా లేరు ఇక్కడ.